మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకునెను. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, రాజైనటువంటి ఆశ తన జీవితంలో అనేక అద్భుతాలు చూస్తూ వచ్చాడు. నిజంగా ఆశ ప్రార్థన చేస్తాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తాడో, ఎలాంటి ప్రార్థన చేశాడు అని మనం ఆలోచన చేస్తే, దేవునికి మొర్రపెట్టి, అయ్యా నీవే మాకు సహాయం చేయాలి, నీవే మాకు దిక్కు. చూడండి 14 అధ్యాయము 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా, యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైని జయమొందనీయకము అని ప్రార్థింపగా. చూడండి, ఎంత అద్భుతమైన ప్రార్థన చేసిన ఆశ, ఎంత అద్భుతంగా, అయ్యా నీవే మాకు సహాయము, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఎవరూ లేరు అన్నటువంటి ఈ రాజు చివరికి ఏమయ్యింది చూడండి. దేవుని దగ్గర విచారించకుండా వైద్యులనే నమ్ముకున్నాడు, వైద్యుల మీదే ఆధారపడ్డాడు. కారణం ఏంటంటే, మొదట్లో ఉన్న వైరాగ్యము, మొదట్లో ఉన్న విజయము, మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఎన్ని కార్యాలు ఆశ తన జీవితంలో చేశాడు. దేవుని మందిరాన్ని కట్టించాడు, చక్కని కార్యాలు చూశాడు, జయం పొందాడు, విజయం వైపుకు నడిచాడు. చివరికి తన జీవితం ఏమైందంటే, సిరియా రాజును నమ్ముకున్నాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఆరంభం బాగుంటుంది, ఆరంభం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆరంభం చాలా మంచి దేవుడే నా బ్రతుకు, దేవుడే నా జీవితం, దేవుడే నా సర్వం, ఆయన కొరకే బ్రతుకుతాను, ఆయన కొరకే జీవిస్తాను, కరువైన ఖడ్గమైన హింసైన ఏదైనా నా జీవితంలో ఆయనే అనుకుంటున్న వాళ్ళు రాను రాను విశ్వాసములో స్థిరపడవలసిన వారు విశ్వాసములో సన్నగిల్లి విశ్వాస భ్రష్టులై లోకానుసారమైన వ్యక్తుల మీద ఆధారపడతా ఉన్నారు. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇక్కడ ఈ రాజు ఎవరిని నమ్ముకున్నాడట? చూడండి, ఆ కాలమందు దీర్ఘదర్శి అయినటువంటి హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక, 7వ వచనం 16:7, నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయాను. చూడండి, ఎవరిని నమ్ముకున్నాడు? సిరియా రాజును నమ్ముకున్నాడు. ఎవరిని నమ్మాలి మనం? యేసయ్యను నమ్మాలి, దేవునిని నమ్మాలి. ఈ రోజున మనుషులు నమ్ముతూ దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తులు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీదకి మనసును మళ్ళిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు అలా మళ్ళిస్తావో దేవుడు నిన్ను వదిలిపెడతాడు.
దేవుడు నీ చేతిని విడిచిపెట్టేస్తాడు, జాగ్రత్త. అందుకే ఇక్కడ గమనిస్తే గనుక 8వ వచనం, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని చేతికి అప్పగించను. చూడండి, నీవు దేవుని నమ్ముకున్నందున వాళ్ళందరినీ నీ చేతులకు అప్పగించాడు. చూడండి, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చెయ్యుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకుని నీకు యుద్ధములే కలుగును. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తుంది. ఈ విషయం ముందు నీవు మతి తప్పి ప్రవర్తించావు, మతి తప్పి తిరుగుతున్నావు, మతి తప్పి బ్రతుకుతున్నావు, మతి తప్పి దేవుణ్ణి వదిలిపెట్టేశావు, మతి తప్పి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నావు. జాగ్రత్త, నువ్వు మతి తప్పావు అనంటే దేవుడు వదిలేస్తాడు, జాగ్రత్త. కాబట్టి మతి తప్పి ప్రవర్తించావు గనుక ఇది మొదలుకుని నీకు యుద్ధములే జరుగుతాయి. ఆ దీర్ఘదర్శి చూడండి, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ తన మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచెను. కోపం వచ్చింది రాజుకి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే, ఉన్నది ఉన్నట్లుగా చెబితే కోపం వస్తుంది. కోపం వచ్చి ఏదైనా చేయడానికి ముందుకు వస్తావు కదా. కోపం వచ్చినప్పుడు సరి చేసుకుందాం అనుకో, కోపం వచ్చినప్పుడు సరిదిద్దుకుందాం అనుకోవు, కోపం వచ్చినప్పుడు ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడు అనుకోవు. కోపం వచ్చిందంటే ఇక నేను మందిరానికి రాను, వదిలేస్తాను. ఎవడికి నష్టం? ఎవడికి? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆశ జీవితంలో ప్రవక్తని బందీ గృహములో వేశాడు, చెరసాలకు వేశాడు. జాగ్రత్త, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు అంటే నీ జీవితం ఏమైపోతుందో. చివరికి ఆశ చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టింది. పాదాలు జబ్బు పుట్టినాయి. దేవుని దగ్గర విచారణ చేయలేదు, ఎందుకంటే ఆ మనసు లేదు. విచారించే ఆ స్థితి పోగొట్టుకున్నాడు ఆశ. చివరికి యెహోవా యొద్ద విచారణ చెయ్యక వైద్యులను పట్టుకున్నాడు. వైద్యులను పట్టుకున్న ఆశ జీవితం ఏమైంది? ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. ఎంత బాధ! ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన కృప, దేవుడు నీకు అనుగ్రహించిన కనికరము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రసన్నత, అది వదిలిపెట్టుకుని ఇష్టానుసారంగా బ్రతికి తిరిగి నీ మనసుకు వచ్చినట్లుగా నీ కళ్ళు నెత్తికెక్కి బ్రతికాయనుకో, జాగ్రత్త. దేవుడు కన్నెర్ర చేస్తే ఏమవుతావో తెలియదు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మాటకు లోబడు, దేవుని చిత్తానికి లోబడు, దేవుని ప్రణాళికలో నీ ఉంటే దేవుడు తప్పక నీ విషయంలో కార్యము చేస్తాడు. అద్భుతమైన కార్యం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరిని నమ్ముకుంటున్నావు? ఎవరి మీద ఆధారపడి నీ జీవితం ఉంటుందో ఒక్కసారి గమనించు. దేవుని మీద ఆధారపడు. దేవుడు తప్పక నిన్ను వదిలిపెట్టడు, కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితంలో నీ మీద ఆధారపడి, మనుషుల మీద కాదు, అధికారుల మీద కాదు, రాజుల మీద కాదు, నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకుని నీ యందు విశ్వాసము కలిగి జీవించే జీవితం బిడ్డలందరికీ దయచేయమని నీ కృప, నీ కనికరం, నీ ఆశీర్వాదం సమృద్ధిగా బిడ్డలకు దయచేసి కృపనిమ్మని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.